గురువుగారు, ఈ మధ్య మన 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా గిరి ప్రదక్షిణ అనే ఒక ట్రెండింగ్ అయింది. అవునండి. ప్రతి క్షేత్రానికి, ప్రతి గిరికి గిరి ప్రదక్షిణ అనేది ఏర్పాటు చేయడం అవును. జరుగుతుంది. అరుణాచలం నుంచి మన దగ్గర కూడా స్టార్ట్ అయింది. హ్మ్. అంతకుముందు మన దగ్గర సింహాచలంలో ఉండేది. హ్మ్. అసలు గిరి ప్రదక్షిణ ఏ క్షేత్రానికి చేసినా, ఏ గిరికి చేసినా గానీ, గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళు పాటించాల్సిన నియమాలేంటి? నిష్టలేంటి? అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, అది కొన్ని కొన్ని క్షేత్రాలకు మాత్రమే ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు అరుణాచల్ లింగానికి గిరి ప్రదక్షిణ ఉంది. అలాగే నారసింహ క్షేత్రమైనటువంటి అహోబిలంలో కూడా గిరి ప్రదక్షిణ ఉంది. ఇలా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఇప్పుడు కాశీ లాంటి క్షేత్రంలో కూడా ఆ యొక్క కాశీ క్షేత్రాన్ని చుట్టి రావాలి అంటే మన తరం కాదు. కాబట్టి చాలా మట్టుకు భగవంతుడికి చేసేటటువంటి భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో గర్భాలయం చుట్టూ చేసినా కూడా మన స్తోమతకు గిరి ప్రదక్షిణ చేసినట్టే. ఇప్పుడు గణపతి ఉన్నాడండి. గణపతికి శివుడు పరీక్ష పెడతాడు. ఎవరైతే 3 లోకాలు తిరిగి వచ్చి మొట్టమొదటిగా నా దర్శనం చేసుకుంటారో వాళ్లకు ఉన్నతమైనటువంటి పదవిని లోకారాధ్యమైనటువంటి పదవిని నేను ఇస్తాను. దేవతలకు ఆధిపత్యాన్ని ఇచ్చేటటువంటి పదవి నేను ఇస్తాను అని అనుకున్నప్పుడు విఘ్నేశుడు ఏం చేశాడు? తన తల్లిదండ్రులైనటువంటి శివపార్వతులకు ప్రదక్షిణ చేశాడు. అంటే ఆయన ఏం లోకం చుట్టి తిరిగి రాలేదు. కాబట్టి భగవంతునికి మనం లోకం చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి రావాలి, అట్లా చేస్తేనే పుణ్యం వస్తుంది అనేటటువంటిది ఏం లేదు. మనకు స్తోమత ఉంది, మనం చేయగలుగుతాము అని అనుకుంటే గిరి ప్రదక్షిణ చేసుకోండి. అంతేగాని చెయ్యాలి, చేయకపోతే ఏదో పాపం చుట్టుకుంటుంది అనేటటువంటి అంధవిశ్వాసంతో మాత్రం ఉండకండి. ఎందుకంటే ప్రాణాలకు 14 కిలోమీటర్లు నడవాలి అంటే ఒక ముసలివాడు నడవలేడు కదా, ఒక చిన్న పిల్లవాడు నడవలేడు కదా. అది ఎలా ఉండాలి? శరీరం దృఢంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు లేవు, శరీరం చాలా మనకు సహకరిస్తుంది అనుకున్నప్పుడు నువ్వు గిరి ప్రదక్షిణ చేసినా తప్పులేదు. అంతేగాని ఒంట్లో బీపీలు, షుగర్లు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ పెట్టుకొని నువ్వు గిరి ప్రదక్షిణ చేస్తావంటే అది బలవంతంగా ఇలా చేయకపోతే నా జీవితం వ్యర్థమైపోతుందని ఒక భయంతో, ఒక ఆందోళనతో చేస్తారు కదా, దాన్ని గిరి ప్రదక్షిణ అనిపించుకోదు. కాబట్టి గిరి ప్రదక్షిణ చేసేటటువంటి సమయ సందర్భాల్లో శరీరం సహకరిస్తే గిరి ప్రదక్షిణ చేయండి. లేదా మీరు ఒక దగ్గర కూర్చుండి ప్రశాంతంగా 2 నిమిషాలో 10 నిమిషాలో మౌనంగా కూర్చుని శివనామస్మరణ చేసుకోండి. శివనామస్మరణ చేసినంత మాత్రం చేత కూడా గిరి ప్రదక్షిణ చేసినటువంటి పుణ్య ఫలితం మనకు కలుగుతుంది. ఎప్పుడైనా భగవంతుని మీద విశ్వాసం పెంచాలే తప్ప అంధవిశ్వాసాన్ని పెంచకూడదు. మూఢనమ్మకాన్ని ఎప్పుడూ కూడా పెంచకూడదు. ఎందుకు అని అంటే గనక నీ శరీరం దృఢంగా ఉంది కాబట్టి నువ్వు గిరి ప్రదక్షిణ కాదు, ఇంకా 50 కిలోమీటర్లు కూడా నడుస్తావు. కానీ శరీరం సహకరించలేనటువంటి వారు, ముసలివారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి చెప్పండి. కాబట్టి ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేటటువంటిది అరుణాచలంలో చేస్తున్నారు కనుక అక్కడ చాలామంది చేస్తున్నారు. చాలామంది గిరి ప్రదక్షిణ చేసేటువంటి సమయ సందర్భాల్లో ఆటోలలో కూడా తిరుగుతున్నారు. ఎందుకు అంటే కాలినడకన తిరగలేనటువంటి వాళ్ళు వాహనాలను కూడా ఆశ్రయిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నువ్వు వాహనాలను ఆశ్రయిస్తున్నావు అంటే అది నీ యొక్క ఆత్మ సంతృప్తి కోసమే ప్రదక్షిణ చేసి వస్తున్నావు తప్ప పుణ్యమైతే రాదు. ఏదైతే నువ్వు మనస్ఫూర్తిగా మనస్సుతో కూడా మనం గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు తెలుసా. మనస్సు అనేటటువంటిది ఎంత నిష్కల్మషంగా ఉండి స్వామి నేను నీ గిరి ప్రదక్షిణ ఆత్మపూర్వకంగా గిరి ప్రదక్షిణ చేస్తున్నాను. ఒక దగ్గర కూర్చుండి కూడా మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, జ్ఞానేంద్రియాన్ని ఆ కొండ చుట్టూ తిప్పి కూడా మనం ఏకీకృతం చేసి తిరిగి మనం ఒక దగ్గర కూర్చునేటటువంటి తత్వము ఒక స్థాయి మనిషికి ఉంటుంది. కానీ దాన్ని అర్థం చేసుకోలేక కొన్నిసార్లు దాన్ని అంధవిశ్వాసంతో కొట్టిపాడేసి చాలామంది భగవంతుడికి ఇలాంటి ప్రదక్షిణ చేస్తేనే మనకు పుణ్యం వస్తుంది. పుణ్యం అనేటటువంటిది మనం మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధితో చేసే దేనికైనా పుణ్యం అనేటట్టు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారండి. గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరికి పుణ్యం వస్తుందని కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇంతమంది చేస్తున్నారు కదా, మనం కూడా చేస్తే తప్పేముంది, నిజంగా మన లైఫ్ మారిపోతుందేమో అనేటటువంటి ఒక విధానంతో చేస్తున్నారు తప్ప భక్తి భావన ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు, ఇతను నిజంగా అర్చించినా పూజించినా ప్రదక్షిణ చేసినా మనకు పుణ్యం కలుగుతుంది అని చాలా తక్కువ మంది అనుకుంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి. ఇప్పుడు లక్షలాది మంది వస్తున్నారు. లక్షలాది మంది ఎందుకు వస్తున్నారు? నిన్ను చూసి ఇంకొకరు చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి ఇంకొకరు, ఇలా ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ అరే వెళదాము, మంచిగా మనం గిరి ప్రదక్షిణ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ మనం చక్కగా సినిమాలు చూసుకుంటూ లేదా సెల్ఫీలు తీసుకుంటూ లేదా వీడియోలు తీసుకుంటూ నువ్వు గిరి ప్రదక్షిణ చేస్తున్నావు కదా, అక్కడ నీ చిత్తము నీ ఫోన్ మీద ఉందా, భగవంతుని మీద చిత్తం ఉందా, లేదా నువ్వు తీసుకునేటటువంటి వీడియోల మీద చిత్తం ఉందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని భగవంతుడి యొక్క సాన్నిధ్యానికి మనం వెళ్ళాము అని అనుకుంటే అక్కడ మన యొక్క పూర్తి ఏకాగ్రత భగవంతుడి మీదనే లగ్నం చేయాలి తప్ప
అలా చేస్తేనే మనకు పుణ్యం పురుషార్థం వస్తుంది తప్ప నువ్వు ఏదో టైం పాస్కో లేదా నిన్ను చూసి వేరే వాళ్ళు వెళ్ళారు నేను గిరి ప్రదక్షిణ నేను కూడా చేసొచ్చాను అని చెప్పుకోవడం కాదు. నీకు మనస్సులో ఉన్నటువంటి ఏదైతే ఆశ, కోరిక, సంకల్పం ఏదైతే అది నిన్ను తీసుకొని వెళ్ళాలి తప్ప నిన్ను చూసో ఆయనను చూసో ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. కాబట్టి అరుణాచలంలో చేసే గిరి ప్రదక్షిణ అత్యంత పవిత్రమైనటువంటిది. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో చేసేటటువంటిదే తప్ప ఒకరిని చూసి ఇంకొకరు వెళ్ళడం అనేటటువంటిది కాదు. ఇప్పుడు నిన్ను చూసి నేను వెళ్ళానంటే అక్కడ భగవంతుని కాదు, నిన్ను చూసి నేను వెళ్ళాను. అక్కడ భగవంతుని చూసి వెళ్ళలేదు కదా, నాకు ఎట్లా పుణ్యం వస్తుంది? కాబట్టి నిన్ను చూసో వేరే వాళ్ళని చూసో లక్షలాది మంది భక్తులు వెళుతున్నారు అనేటటువంటిది కాదు. నీ మనస్సులో నిజంగా భగవంతుడంటే నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే నువ్వు ఆ క్షేత్రంలో అడుగు పెట్టగలుగుతావు. నమ్మకం లేకపోతే భగవంతుడు నిన్ను దగ్గరికి కూడా రానివ్వడు. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసండి, సర్వాంతర్యామి. ఆయనను ఎవరిని పిలుచుకోవాలి, ఎవరిని నన్ను రప్పించుకోవాలి, ఎవరిని నేను గిరి ప్రదక్షిణ చేయించుకోవాలి, ఎవరితో నేను సేవలు చేయించుకోవాలి తెలిసినటువంటి వేత ఆ యొక్క స్వామివారు పరమశివుడు. కాబట్టి ఆయనకు తెలియందంటూ ఏది లేదు. ఆయన ఆజ్ఞ లేకుండా అక్కడ మనం అడుగు కాదు కదా, ఆ క్షేత్రంలోకి కూడా వెళ్ళలేము. మనం వెంటనే దారి తప్పిపోతాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాము. కనుక ఆయన అనుగ్రహం ఉంటేనే ఆ క్షేత్రంలో అడుగు పెట్టగలుగుతాము. ఆయన అనుగ్రహం ఉంటేనే మనం గిరి ప్రదక్షిణ చేసి వస్తాం. మనం చాలా మటుకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని చాలామంది ఏమనుకుంటారు, అబ్బా 14 వెంటనే నడిచి వచ్చేద్దాం అనుకుంటారు. 4-5 కిలోమీటర్లు నడిచారా ఆ వ్యక్తి నీరసించిపోయి అక్కడే పడిపోతారు. ఇక పూర్తి ప్రదక్షిణ కూడా చేయలేడు. మళ్ళీ ఏదో ఆటోనో లేదంటే బైకో లేదంటే ఏదో వాహనం ఎక్కి మళ్ళీ తిరిగి వెనకకు రావాల్సిందే తప్ప పూర్తిగా ప్రదక్షిణ కూడా చేయలేదు. ప్రదక్షిణ చేయాలన్నా ఆయన అనుగ్రహం కావాలి. కాబట్టి ఇది చాలా లోతుగా వెళ్ళి ఆలోచించవలసినటువంటి అంశం. కాబట్టి శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. శివుడి ఆజ్ఞ లేనిదే ఆయన క్షేత్రంలో మనం అడుగు పెట్టలేము. శివుడి ఆజ్ఞ లేనిదే గిరి చుట్టూ ప్రదక్షిణ కాదు కదా, అడుగు తీసి అడుగు కూడా వేయలేము. ఆయన తత్వం అపూర్వమైనటువంటిది, అచంచలమైనటువంటిది. ఆయన యొక్క కరుణా కటాక్షం. ఆయన కరుణ పొందాలి అనుకున్నా, గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నా, ఆయన దర్శనం అక్కడ దొరకాలనుకున్నా మనము పెట్టి పుట్టాలి. మన యొక్క జీవితము ఎన్నో పుణ్యములు చేసి ఉండాలి. ఈ శరీరం ఎన్నో రకాలైనటువంటి కర్మలను ఆచరించి ఉండాలి. ఎన్నో రకాల దాన ధర్మములను చేసి ఉండాలి. అలాంటి శరీరము ఆయనను అంటి పెట్టుకొని ఉంటుంది. ఆయన వద్దన్నా మనల్ని పిలుచుకుంటాడు. అంత గొప్పనైనటువంటి దేవస్థానము అరుణాచల లింగము. ఆ అరుణాచల అగ్నిలింగం మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాదులన్నిటినీ కూడా నశింపజేసేటటువంటిది, దహింపజేసేటటువంటిది ఆ యొక్క తత్వం. కనుక ఆయన దర్శించిన, ఆయన నామస్మరణ చేసిన విశేషమైనటువంటి పుణ్యములు కలుగుతాయండి. ఇది అరుణాచల మహిమ అంతా ఇంత అనేటటువంటిది కాదు. ఆయన గురించి తెలుసుకోవాలంటే మన జీవితం సరిపోదు. ఆ కొండ 14 కిలోమీటర్ల కొండను అగ్నిలింగంగా ప్రసిద్ధి చెందినటువంటిది, సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నటువంటి క్షేత్రంగా ఇప్పటికీ లక్షలాది కోట్లాది మంది భక్తులతో విరాజిల్లుతుందంటే నిజంగా ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క కటాక్షం. కనుక అరుణాచల లింగేశ్వరాయ నమః అని మనం ప్రార్థన చేసుకోవడమే తప్ప ఆయన పిలిచినప్పుడు వెళ్తానండి మనం. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. శ్రీమాన్.